దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ముందుగా దేవత దేవునికి అందరము వందనస్తులము రుణస్తులమై ఉన్నాం. అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్ వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలకును, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకును మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవార దినమున నా శుభాలు వందనాలు నేను తెలియచేయచ్చు ఉన్నాను. పిల్లరా, దేవుని యొక్క కృప చేత ఇంతవరకు మనం సజీవమైనటువంటి సజీవ లెక్కలలో ఉండి ఆయన కృప చేత ఆదరణ పొందుతున్నటువంటి వారిగా ప్రభు మనల్ని రక్షించి ఈ రీతిగా దేవుని స్తుతించడానికి కనపరచడానికి కృప చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదూ? ప్రభువు మనల్ని కూడా క్షేమంగా ఉంచున్నాడు. మరి భయంకరమైనటువంటి కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తముగా, దేశాల వ్యాప్తముగా విజృంభిస్తూ ఉన్నది. అయినప్పటికీ దేవుని యొక్క కృప మనకు ఆవరించి ఉన్నది. అనేక మంది విశ్వాసుల యొక్క ప్రార్థన, దైవజనుల యొక్క ప్రార్థన ఫలితముగా ప్రియ దేవుని బిడ్డలారా మనందరినీ కూడా దేవుడు దాసి ఉంచుతూ ఉన్నాడని విశ్వసించుతూ ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు బిడ్డలు ఎంతో విశ్వసించి దేవుని యొక్క వాక్యమును ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు, బూదిగంతముల వరకు దేవుని యొక్క వాక్యము ప్రచురణ వెళ్ళాలని దైవజనులు ప్రయాసపడుచు ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భాన్ని బట్టి నేను ఆ యొక్క శుభాలను నేను తెలియచేయచ్చు ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపుడా, నమ్మకం గల మా తండ్రి, ఈ యొక్క కృపచేత మమ్మల్ని అందరినీ దాచి ఉన్నావు నాయన. ఆయా దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను, ముఖ్యంగా అబుదుబాయ్ ప్రాంతంలో న్యూ జెరూసలేం బిడ్డలను, మరి అదే విధముగా ప్రభువా నాయన ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను నువ్వెంతో కాచి దాచి ఆదరించి గొప్ప సాక్షులుగా నిలబెట్టుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించి ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలుగా ప్రభు కొన్ని మాటలు, ఆదరణకరమైనటువంటి మాటలు చెప్పాలని ఆశపడుచు ఉన్నాం. ప్రభు ప్రార్థన చేసి యొక్క కార్యక్రమమును ప్రారంభించుకుంటూ ఉన్నాము. తండ్రి, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు మరి నాయన పొందుకొనమని నేను వేడుకొనిచు ఉన్నాను. నాయన ముఖ్యంగా ప్రభువా నీకు స్తోత్రములు. వాక్యము నీది, ప్రజలు నీ వారు తండ్రి. వాక్యమును ప్రభువా నాయన పరిశుద్ధపరిచి ప్రభువా బిడ్డలను అందరికీ ప్రభువా అందచేయమని అడుగుచూ ఉన్నాను. ముఖ్యంగా పాట పాడి ప్రభు నిన్ను మహిమపరచాలని ఆశిస్తూ ఉన్నాం. నాయన పాట ద్వారా మీరు మహిమ పొందమని ఈ కార్యక్రమమును ఆది నుండి అంత్య నిమిషం వరకు నీ చేతులకు అప్పచెప్పుచు యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున అడుగుచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక పాటను పాడుకుని దేవుని మహిమ పరుద్దాం. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు భావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే
నా యేసు ప్రభునకే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి నడిపించితివే. నీ గుణాతిశయము ధరని ప్రచురింప ఏర్పరచుకుంటివే. నీ గుణాతిశయము ధరను ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే. నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకై ఏం తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై ఏం తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నాకై విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే. నా యేసు ప్రభునకే. ప్రియ యేసు ప్రభునకే. నా యేసు ప్రభునకే. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకో ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం. ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాడు మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 28వ వచన భాగమును ఒకసారి మనము చదువుకుందాం. పేతురు ప్రభువా నీవైతే నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోగా సాగెను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతివని అతనితో చెప్పును. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో వ్రాసినటువంటి విధానము చూసినప్పుడు అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుడు అనేకమైనటువంటి కోణములతో మనుషులతో మాట్లాడతాడు. ప్రాముఖ్యముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు మనకు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు భక్తుడు. అయితే ఇక్కడ గలిలయ సముద్రములో దోణిలో వారు ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి గాలి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక ఆ యొక్క దోణి అలలాడినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది.
అలాంటి సమయంలో ఆ సముద్రము మీద ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా వారు భయపడుచు ఉన్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నీటి మీద నడిచి వెళుతూ ఉన్నారు. అయితే అక్కడ ఆపద సంభవించి ఉన్నది, గాలి తుఫాను చెలరేగి ఉన్నది. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి శిష్యులు చూసి మిక్కిలి భయపడిరి అనేటువంటి మాటను మనం చూస్తాం. భయపడినప్పుడు అయ్యో భూతము వస్తూ ఉన్నది అని వారు వెంటనే కంగారు పడినటువంటి సందర్భము మనము చూస్తాం. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసిన వెంటనే పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారిని పేతురు భక్తుడు అడిగినటువంటి సందర్భము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. వెంటనే దోణి దిగి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎదురుగా ప్రియ దేవుని బిడ్డల వెంటనే గాలిని చూసి ఈ యొక్క పేతురు ఏం చేశాడంటే మునిగిపోగసాగాడట. ఇక్కడ నడిచెను గాని అనేటువంటి మాటను మనము చూస్తాం. నడిచెను గాని వెంటనే గాలిని చూసి భయపడి మునిగిపోగసాగను అనేటువంటి మాటను మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చేయి చాపి పట్టుకుని పైకి లేపి, ఓ అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడుచు ఉన్నావు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారి నోట ఇక్కడ మనం వింటాం. ఇది గమనించవలసినటువంటి విషయం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పేతురుని మనము చూసుకున్నట్లయితే యేసుతోనే నడిచినటువంటి వాడు, యేసుతోనే నడవాలనుకున్నటువంటి వాడు. అయితే నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో నడుస్తూ ఉన్నప్పుడు నీటి మీద యేసుక్రీస్తు ప్రభువు వారితో నడుస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే అల్ప విశ్వాసము వచ్చినటువంటి సందర్భము మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పేతురు వెంటనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తన హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచనలు వచ్చినాయో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారే గమనించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క హృదయం ఏ విధముగా ఉన్నదో, పేతురు యొక్క ఆలోచన ఏ విధముగా ఉన్నదో, పేతురు యొక్క తలంపులు ఏ విధముగా ఉన్నాయో మనము ఈ యొక్క వాక్యమును బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటను బట్టి గ్రహించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ హృదయము యేసుక్రీస్తు ప్రభువు వారికి నడుస్తూ ఉన్నప్పటికీ కూడా వెంటనే పేతురు యొక్క హృదయము తెలిసినటువంటి సందర్భము మనము చూస్తూ ఉన్నాం. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, కానీ వెంటనే గాలిని చూసి భయపడ్డాడట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు కదా, ప్రభువా నీవైతే నీ దగ్గరికి రావటానికి నాకు సెలవిమ్మన్నప్పుడు అతడు పూర్తిగా విశ్వసించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మునిగిపోగసాగాడట. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మానవ హృదయం అయితే వెంటనే ఇక పేతురు మొలగనిచ్చిన తర్వాత చేయి పట్టుకుని పైకి లేపేవాడు. అయితే చేయి పట్టుకుని పైకి లేపి, ఓ అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడుచు ఉన్నావు. ఈ రోజున మనుషులకు అల్ప విశ్వాసముతో సందేహాలు ఎక్కువ ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారితో నడుస్తూ ఉన్నప్పటికీ క్రీస్తుతో మనకి ప్రియ దేవుని బిడ్డలారా మంచి సహవాసం ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కడోకక్కడ అల్ప విశ్వాసం ఉంటుంది అనేటువంటి రుజువు ఇక్కడ పేతురు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ మాటలు వ్రాయించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచన భాగంలో ఈ విధముగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా నీకు నాకు. ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగమును ఒకసారి మనం చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి 2వ కొరింథీలకు రాసినటువంటి 6వ అధ్యాయము 14వ వచన భాగం. నీతికి దుర్నీతితో
ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఎలుగులకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు ఆ బెలియాలతో ఏమి సంబంధము? ఆ అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడిది అనేటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము అవిశ్వాసముతో ఉండకూడదు. ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తెక్కడ అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనము సందేహపడకుండా, అల్ప విశ్వాసముగా ఉండకుండా, అయితే అవిశ్వాసమైనటువంటి అవిశ్వాసమునకు విశ్వాసమునకు పొత్తు లేదు గనుక మనము అల్ప విశ్వాసిగా ఉండక మనము స్థిరమైనటువంటి విశ్వాసిగా ఉండాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగములో ఈ విధముగా ప్రియ దేవుని బిడ్డలారా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. అదే విధంగా ప్రియ దేవుని బిడ్డలారా బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. కానీ అల్ప విశ్వాసము మనుషులకు ఉండకూడదని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విశ్వాసి గనుక ప్రియ దేవుని బిడ్డలారా ఒక స్థిరమైనటువంటి విశ్వాసం గురించి ఏ విధంగా మాట్లాడుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. నేను క్రీస్తును పోలి ఉన్నాను గనక మీరును నన్ను పోలి నడుచుకునమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తాడు. ఎప్పుడైతే అతని యొక్క దుర్మార్గపు స్థితిని విడిచిపెట్టేశాడు, ఇక క్రీస్తునందలి విశ్వాసము కలిగి అనేకమైనటువంటి సంఘాలకు పత్రికలు రాస్తూ కొలసీ పత్రిక వచ్చేసరికి ఈ విధముగా మాట్లాడుచూ ఉన్నాడు. శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక్కసారి మనం ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పేతురు అల్ప విశ్వాసిగా ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారో అతని అల్ప విశ్వాసము చూసి, అతని యొక్క సందేహము చూసి ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితోనే మీటింగులకు వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితోనే కూటాలకు వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా చూచుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చినటువంటి ఆహారం తినుచూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అక్కడ పేతురు నీటి మీద నడుచుచూ ఉన్నప్పటికీ అంత గొప్ప కార్యము దేవుడు చేసినప్పుడు పేతురు దృఢమైనటువంటి విశ్వాసంగా, ఇంకా బలమైనటువంటి విశ్వాసంగా అక్కడ పెంపొందించుకోవాలి. అయితే పేతురు ఆ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సందేహించాడు. ప్రియ దేవుని బిడ్డ అల్ప విశ్వాసిగా అతడి లోకం వైపు చూచాడు, గాలి వైపు చూచాడు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడిచినటువంటి సందర్భాలు మనము చూస్తాం. అయితే ఒక నరుడు నీటి మీద నడిచినటువంటి సందర్భము పరిశుద్ధ గ్రంథంలో పేతురే ఆ యొక్క గొప్పతనాన్ని ప్రియ దేవుని బిడ్డలారా పొందుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అతడు గాలిని చూసి భయపడ్డాడు. గాలిని చూసి భయపడి సందేహపడ్డాడు. ఓ అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుచు ఉన్నావు? నువ్వెందుకు సందేహపడుచు ఉన్నావు? నీ విశ్వాసం ఎక్కడ? నీవు నా మీద విశ్వాసం ఉంచలేదు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురునంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు పేతురునే కాదు, ఇప్పుడు అల్ప విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యపు వెలుగులో మనం చూసుకున్నట్లయితే ఆయనను పూజించేటువంటి వారము, ఆయన గణపరిచేటువంటి వారము, ఇంకా అల్ప విశ్వాసమైనటువంటి స్థితిలోనే ఉన్నామేమో, స్థిరమైనటువంటి విశ్వాసంలో మనము లేవేమో ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. అయితే వాక్యము సెలవిచ్చుచు ఉన్నది, స్థిరమైనటువంటి విశ్వాసం కావాలి. అక్కడ పేతురికి స్థిరమైనటువంటి విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక విశ్వాసని ఏ విధముగా, అంటే ఒక విశ్వసించిన వాడిని ఏ విధముగా గణపరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచన భాగము మనం ఒక్కసారి గమనిద్దాం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, అయ్యా, నా దాసుడు చాలా బలహీనంగా ఉన్నాడు. నీవు నా ఇంటికి రావటానికి నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాదు, కానీ నీవు మాట సెలవి ప్రభువా. ఇక్కడ మాట సెలవిచ్చాడు కదా పేతురికి, నీవు రమ్ము నా యొద్దకు. అక్కడ నీ ప్రభువా నీవే అయితే చూడండి ఎంత అల్ప విశ్వాసము. ఈ విశ్వాసానికి ఆ విశ్వాసానికి ఒక కంపేర్ చేసుకుంటే ఒకసారి గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువా నీవే అయితే నీ వద్దకు రావడానికి నాకు సెలవు ఇవ్వమని చెప్పినప్పుడు, ఆయన వద్దకు రావడానికి సెలవు ఇవ్వమని చెప్పినప్పుడు, అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవు ఇచ్చినప్పుడు పేతురు ఎంత అల్ప విశ్వాసిగా ఉన్నాడో ఒక్కసారి మనం గమనిద్దాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఉన్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొను. అయితే యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచేద్దరు, నువ్వు రావాల్సిన వద్దయ్యా, నేను వస్తాను అన్నప్పుడు నీవు రావాల్సినటువంటి పని లేదు ప్రభువా, నీవు మాట మాత్రము సెలవమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత విశ్వాసము ఆ శతాధిపతికి. నీవు మాట మాత్రము సెలవు తండ్రి, నా దాసుడు లేచి స్వస్థపడగలిగే సామర్థ్యము నీవిచ్చినటువంటి మాటను బట్టి అతడికి రాగలుగుతుంది ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువు వారితో ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు. అతడు బాధ్యత కలిగినటువంటి వాడు, ప్రియ దేవుని బిడ్డలారా, అధికారి అయి ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే నేను ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అతడికి అధికారం ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి అధికారం కలిగినటువంటి వాడు, అటువంటి అధికారంలో ఉన్నటువంటి వాడు అంటూ ఉన్నాడు, ప్రభువా నీవు మాట మాత్రము సెలవి, నీవు మాట మాత్రము సెలవమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆనందపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. విశ్వాసం ఆయన ఉంచుతామా? ఈ శతాధిపతి వలె పేతురు అతనితో నడుస్తూ ఉన్నాడు, అతని వాక్యం వింటూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటను బట్టి వెంటనే ఆ యొక్క గాలి అలిగిందట. దోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మ్రొక్కిరి అనేటువంటి మాటను మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అల్ప విశ్వాసం విడిచిపెట్టి ఆయన స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉండి, అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మన యొక్క హృదయాలను చూసి ఆ శతాధిపతి వల్ల ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదు, ఇశ్రాయేలులో చూడలేదు అంటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వారు అంత అల్ప విశ్వాసం కలిగినటువంటి వారిని మనం గమనించాలి. ఎంత విశ్వాసము నేను ఇశ్రాయేలులో ఉండటం ఇంతవరకు నేను చూడలేదు అని చెప్పుచూ ఉన్నాడు. ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం
మనకు ఉండాలని, గొప్ప విశ్వాసం అంటారు, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నా. గాలి అణిచి అక్కడ ఉన్నటువంటి వారిని ఆ గాలి నుండి, ఆ తుఫాను నుండి కాపాడటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆ శతాధిపతి విశ్వాసం మనకు కావాలి. విశ్వాసంగా ఆయన యందు విశ్వాసం ఉంచుదామా? ఆయన యందు విశ్వాసం ఉంచుదామా ప్రియ దేవుని బిడ్డలారా? అబ్రహాము, హానోకు, నావహు, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5, 6, 8 వచనాలు మనం చూసినట్లయితే అది దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసమును బట్టి మనం చూస్తాం. అట్టి విశ్వాసము మనం కలిగి ఉండి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఆందోళన పడక, అదేవిధంగా చూసుకున్నట్లయితే సందేహపడక, ఇటువంటి సందర్భంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము మనం పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. పేతురు అల్ప విశ్వాసిగా, ఆయనతో ఉన్నటువంటి వాడే అల్ప విశ్వాసిగా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఒక శతాధిపతిని పక్షవాయుతో, అంటే ఆ అస్వస్థత కలిగినటువంటి ఒక రోగికి నీవు మాట సెలవు ప్రభువా, నీవు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడిని కాను. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, అతను హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం. అట్టి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఇక మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకున్నాం. ప్రేమాస్వరూపుడా, నమ్మకం గల మా తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాను. పేతురువలే అల్ప విశ్వాసము కలిగి మేము ఉండక నాయన స్థిరమైనటువంటి విశ్వాసం మాకు దయచేయండి. నాయనానికి స్తోత్రములు. గొప్ప విశ్వాసమును మాకు దయచేయమని అడుగుచున్నాం. బలహీనమైనటువంటి విశ్వాసములుగా మేము కాక, అల్పమైనటువంటి విశ్వాసులుగా మేము కాక, స్థిరమైనటువంటి విశ్వాసములు ప్రభువా, గొప్ప విశ్వాసిగా శతాధిపతి ఏ విధమైనటువంటి గొప్ప విశ్వాసిగా ప్రభువా మీరు చూపిస్తూ ఉన్నారు. మాకు కూడా అట్టి గొప్ప విశ్వాసం మాకు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నారు. ఆయన ఇదిగో ప్రభు అబుదుబాయ్, అదేవిధంగా షార్జా, ఫుజేరా, ఇంకా ప్రభువా మా ప్రియ బిడ్డలు ఎంతో మంది ప్రభువా మరి నేను అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు ఆందోళనతోనూ భయంతోనూ ఉంటున్నాను. వారందరికీ ప్రభువా మీరు ధైర్యం అనుగ్రహించండి. యేసునికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి స్తోత్రం. మీరే ప్రభువా వారిని కాయండి, దాయండి ప్రభు. ఆయా దేశాల్లో, ఇస్రాయేల్ దేశంలో, కువైట్ దేశంలో, బెహ్రాన్ దేశంలో, సౌదీ దేశంలో ఉంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యెషయానికి ప్రపంచ దేశాల్లో మా బిడ్డలు తెలుగు వారు ఎంతో మంది ఉంటున్నారు. వారందరినీ కాచారు, దాచారు, కాపాడారు తండ్రి. ప్రపంచమే ప్రభు ఇదిగోనైనా వణుకుతో ఉంటూ ఉన్నది తండ్రి, భయంతో ఉంటూ ఉన్నది తండ్రి. ప్రభువా బిడ్డలందరినీ దాయండి, కాయండి ప్రభువా. మీరే ప్రభువా ఘనత మహిమ ప్రభువులు ఆరోపించుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క దయ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసముల సన్నిధి తల వంచినటువంటి బిడ్డలను ఈ లోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.